భారత నేవీని స్థాపించి సుల్తాన్లు, మొఘల్ రాజులు పరిపాలిస్తున్న భారతదేశంలో ఒకే ఒక్కడు ఇస్లామిక్ రూలర్స్ని ఓడించి కేసరి పతాకాన్ని వాళ్ళ రాజ్యాల్లో పాతి కొన్ని కోట్ల మందికి దేవుడిగా ఎదిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కథ తెలుసుకుందాం రండి. ఇయర్ 1630 పూణేలోని జున్నార్ అనే డిస్ట్రిక్ట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు జన్మించారు. తండ్రి పేరు షాజీ, తల్లి పేరు జీజాబాయి. చిన్నతనం నుంచి రామాయణ మహాభారత కథలు విని పెరిగిన శివాజీ గారు మళ్ళీ భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చూడాలనుకున్నాడు. అప్పట్లో డెక్కన్ ఇండియాని మెయిన్గా ముగ్గురు సుల్తాన్లు పరిపాలించేవారు. బీజాపూర్ని ఆదిల్ షా, అహ్మద్ నగర్ని నిజాం షా, అలానే గోల్కొండని కుతుబ్ షా. ఆపై నార్త్ ఇండియాలో మొఘల్ ఎంపైర్ అంటే షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ ఇండియాని రూల్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి మన మెయిన్ విలన్ బీజాపూర్ సుల్తాన్ అయిన ఆదిల్ షా. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి కేవలం 16 ఏళ్ళు ఉన్నప్పుడు బీజాపూర్ సుల్తాన్ అయిన మొహమ్మద్ ఆదిల్ షా గారి కింద ఉన్న తోర్నా కోటను శివాజీ గారు క్యాప్చర్ చేశారు. అక్కడ ఆయనకు చాలా సంపద దొరికింది. ఆ దొరికిన ధనాన్నంతా ఖర్చు పెట్టి ఆయన రాజ్గఢ్ అనే కోటను నిర్మించాడు. అదే కాకుండా ఆయన బీజాపూర్ సుల్తాన్ కింద ఉన్న పురందర్ ఇంకా చెక్కన్ లాంటి ఫోర్ట్స్ని క్యాప్చర్ చేశాడు. ఛత్రపతి శివాజీ గారి మినిస్టర్ ప్రకారం మరాఠా ఎంపైర్ ఫామ్ అవ్వడానికి బలమైన రీజన్ ఏదైనా ఉందంటే అది ఈ ఫోర్ట్సే. శివాజీ గారి స్ట్రాటజీస్ అన్నీ ఈ ఫోర్ట్స్ నుంచి వచ్చినవే. ఫర్ ఎగ్జాంపుల్, కావాలనే శివాజీ గారు తన ఎనిమీస్ని ఈ కోటల దగ్గరకు రప్పించేవారు. ఈ కోటల దగ్గర ఉన్న కష్టమైన ల్యాండ్స్కేప్ వల్ల ఎనిమీస్ శివాజీ గారి సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడేవారు. అలా మెల్లిగా శివాజీ మహారాజ్ గారు పూణే, కొంకన్ లాంటి ఏరియాస్ని అటాక్ చేసి బీజాపూర్ సుల్తాన్కు వణుకు పుట్టించాడు. పెరుగుతున్న శివాజీ గారి రాజ్యంపై బీజాపూర్ సుల్తాన్ తన ఫోకస్ని షిఫ్ట్ చేశాడు. దక్షిణ మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన శివాజీ మహారాజ్ గారు అక్కడ బీజాపూర్ సుల్తాన్ కింద పనిచేస్తున్న పవర్ఫుల్ ఫ్యామిలీస్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేసి ఎదుర్కొన్నాడు. మొత్తం జీవితంలో ఆయన 8 టైమ్స్ ఇవే పవర్ఫుల్ ఫ్యామిలీస్కి చెందిన వారిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడానికే. పెరిగిపోతున్న మరాఠా సామ్రాజ్యాన్ని చూసి బీజాపూర్ సుల్తాన్కి నిద్ర పట్టడం లేదు. అప్పుడే సుల్తాన్గా మారిన అలీ ఆదిల్ షా ఎలా అయినా శివాజీని అడ్డుకోవాలనుకున్నాడు. అందుకని శివాజీ మహారాజ్ గారికి అలానే కోట్ల మంది హిందువులకు ఎంతో ప్రాచీనమైన తుల్జా భవానీ ఆలయాన్ని మరియు విఠోబా ఆలయాన్ని బీజాపూర్ సుల్తాన్ డిస్ట్రాయ్ చేశాడు. అలానే శివాజీ మహారాజ్ను అరెస్ట్ చేయడానికి అఫ్జల్ ఖాన్ అనే మంత్రిని బరిలోకి దించాడు. ఒకరోజు శాంతి చర్చల కోసం అఫ్జల్ ఖాన్ ఇంకా ఛత్రపతి మహారాజ్ గారు ప్రతాప్గఢ్ కోట బయట కలుసుకున్నారు. ఎలా అయినా అఫ్జల్ ఖాన్ దాడి చేస్తాడని గ్రహించి శివాజీ మహారాజ్ గారు బాడీకి ఒక ఆర్మర్, అలానే ఒక చేతిలో పూలి పంజా లాంటి ఒక ఆయుధాన్ని మరియు ఇంకో చేతిలో ఒక కత్తిని పట్టుకొని ఉన్నాడు. అనుకున్నట్టే అఫ్జల్ ఖాన్ దాడి చేయగానే శివాజీ మహారాజ్ గారు తన చేతిలో ఉన్న వెపన్ని యూజ్ చేసి అఫ్జల్ ఖాన్ని చంపేశాడు. ఘటన జరిగిన తర్వాత మరాఠా యోధులు ప్రతాప్గఢ్ కోట బయట ఉన్న 3000 మంది అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని అంతం చేశారు. బీజాపూర్ సైన్యాన్ని ఎదిరించిన తర్వాత శివాజీ మహారాజ్ గారు కోల్హాపూర్లోని పన్హాలా కోటను సుల్తాన్ల నుంచి స్వాధీనం చేసుకున్నాడు. కోపంతో రగిలిపోతున్న ఆదిల్ షా సిద్ది జోహార్ అనే మంత్రిని పన్హాలా కోటపై దాడికి పంపించాడు. జూలై 1660 సిద్ది జోహార్ సైన్యం కారణంగా శివాజీ మహారాజ్ గారు 5 నెలలుగా పన్హాలా కోటలో చిక్కుకున్నాడు. దగ్గరలో తప్పించుకోగలిగే విశాల్గఢ్ కోట 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే 600 మంది సైన్యంతో శివాజీ మహారాజ్ గారు విశాల్గఢ్ కోటకి బయలుదేరారు. కానీ దారిలో ఎనిమీస్ అడ్డుకోవడంతో శివాజీ గారితో ఉన్న సర్దార్ బాజీ ప్రభు దేశ్పాండే గారు చనిపోతారు అని తెలిసి కూడా 300 మంది సైన్యంతో 10,000 మంది సిద్ది జోహార్ సైన్యంపైకి దాడికి వెళ్లి శివాజీ గారిని విశాల్గఢ్ కోటకి సురక్షితంగా చేర్చారు. అలా ఆ రోజు శివాజీ గారి కోసం 300 మంది తమ ప్రాణాలు అర్పించారు. 1657 సంవత్సరంలో ఛత్రపతి గారు సముద్రపు దారిలో కూడా రక్షణ ఉండాలని తన ఓన్ నేవీ ఫోర్స్ని స్టార్ట్ చేశాడు. దానికి ఆయన మరాఠీలనే కాకుండా సముద్రం గురించి తెలిసిన అనేక లోవర్ కాస్ట్ ఇంకా ముస్లిం సేలర్స్ని కూడా పనిలో పెట్టాడు. శివాజీ మహారాజ్కి ఇంకా మొఘల్ ఎంపైర్కి జరిగిన యుద్ధం ముందు మనం శివాజీ గారి పొలిటికల్ బిలీఫ్స్ తెలుసుకుందాం. శివాజీ మహారాజ్ గారు ముస్లిమ్స్ని ఎప్పుడూ ద్వేషించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆర్మీలో చాలామంది ముస్లిమ్స్ ఉండేవారు. ఆయన కేవలం హిందువులని ప్రాపర్గా ట్రీట్ చేయమని మాత్రమే ఔరంగజేబ్ని కోరారు. 1657 వరకు
ఔరంగజేబ్కి ఇంకా శివాజీ మహారాజ్ గారికి ఎటువంటి యుద్ధం జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే శివాజీ మహారాజ్ గారు బీజాపూర్ని ఆక్రమించడానికి ముఘల్ సైన్యానికి సపోర్ట్ కూడా ఇస్తా అన్నాడు. కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో మొదటిసారి 1657లో దక్షిణ ముఘల్ ఎంపైర్ అహ్మద్ నగర్ దగ్గర మరాఠా ఆర్మీ ముఘల్ సైన్యంపై దాడి చేసింది. ఎలా అయినా శివాజీ మహారాజ్ను ఆపాలని ఔరంగజేబ్ తన మామ అయిన షైస్తా ఖాన్ని 150,000 మంది సైన్యంతో శివాజీ గారి దగ్గరికి పంపించాడు. షైస్తా ఖాన్ అనుకున్నట్టే మరాఠా సైన్యాన్ని ఓడించి పూణేని క్యాప్చర్ చేసి అలానే ఒక మరాఠా కోటను కూడా స్వాధీనం చేసుకున్నాడు. షైస్తా ఖాన్ శివాజీ గారు నివసించే లాల్ మహల్ని తాను నివసించే స్థలంగా మార్చేసుకున్నాడు. శివాజీ గారు 5th ఏప్రిల్ 1663లో షైస్తా ఖాన్ మీద సర్ప్రైజ్ అటాక్ చేశాడు. కేవలం 400 మందితో వెళ్ళి షైస్తా ఖాన్ని పరిగెత్తించాడు. శివాజీ గారిని ఎదుర్కోలేక షైస్తా ఖాన్ కిటికీలో నుంచి కిందికి దూకే సమయంలో శివాజీ గారి కత్తి షైస్తా ఖాన్ 3 చేతి వేళ్లను నరికేసింది. ముఘల్ సామ్రాజ్యంపై ప్రతీకారంగా సూరత్లో ఉన్న వారి ట్రేడింగ్ సెంటర్పై దాడి చేసి కోట్ల సంపదను శివాజీ మహారాజ్ గారు సీజ్ చేశాడు. కోపంతో రగిలిపోతున్న ఔరంగజేబ్ ఈసారి 15,000 మంది సైన్యం కలిగిన రాజ్పూత్ ఆర్మీని శివాజీ గారి మీదకి పంపాడు. రాజ్పూత్ సైన్యాన్ని జైసింగ్ లీడ్ చేస్తున్నాడు. ఈసారి శివాజీ గారు శత్రు సైన్యాన్ని ఓడించలేకపోయారు. పురందర్లో శివాజీ మహారాజ్ గారు జైసింగ్ ఆర్మీకి లొంగిపోయారు. ఒప్పందం ప్రకారం శివాజీ మహారాజ్ గారు 23 మరాఠా కోటలను ముఘల్ సామ్రాజ్యానికి కాంపెన్సేషన్గా ఇచ్చేశాడు. తను లొంగిపోయిన తర్వాత శివాజీ మహారాజ్ గారికి ఇంకా ముఘల్ సైన్యానికి మధ్య ఉన్న రిలేషన్ ఇంప్రూవ్ అయ్యింది. శివాజీ గారు ముఘల్ సామ్రాజ్యం కింద పనిచేసి తన కొడుకు అయిన శంభాజీ మహారాజ్ గారిని ముఘల్ తరపున యుద్ధానికి పంపించాడు. కానీ 1666లో విభేదాల కారణంగా ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ను ఆగ్రాలో బంధించాడు. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించి అదే సంవత్సరం ఆగస్టులో శివాజీ మహారాజ్ గారు ఆగ్రా నుంచి తప్పించుకున్నాడు. 1666 నుంచి 1670 వరకు పీస్ఫుల్గా ఉన్న రిలేషన్స్ మళ్ళీ 1670లో వాయిలెంట్గా మారాయి. అదే సంవత్సరంలో శివాజీ గారు ఇంతకు ముందు ముఘల్స్కి ఇచ్చిన తన టెరిటరీస్ని మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. అలానే రెండోసారి కూడా సూరత్ని ఇన్వేడ్ చేశాడు. అలా శివాజీ మహారాజ్ గారు చనిపోయేంత వరకు ముఘల్ సామ్రాజ్యంతో పోరాడుతూనే ఉన్నాడు. అప్పటి వరకు కేవలం శివాజీ మహారాజ్గా ఉన్న ఆయన 6th జూన్ 1974న ఛత్రపతి శివాజీ మహారాజ్గా మారారు. 1674లో శివాజీ మహారాజ్ కోల్హాపూర్, కార్వార్ ఇంకా బీజాపూర్ కొండలను ఆక్రమించి గోల్కొండ కుతుబ్ షాతో చేతులు కలిపి కర్ణాటకలోకి తన సైన్యంతో అడుగుపెట్టాడు. ఇయర్ 1680 ఏప్రిల్ నెలలో హనుమాన్ జయంతి రోజున 12 రోజుల నుంచి అనారోగ్య బారిన పడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 50 ఏళ్ల వయసుకి కన్నుమూశారు. అన్ని మతాలను మరియు మహిళలను గౌరవించి భారత నేవీని స్థాపించి మరాఠా సామ్రాజ్యాన్ని నడిపిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఎప్పటికీ ఈ దేశం మర్చిపోదు.